నమస్తే. 9 మందికి జీవిత ఖైదు, భూ తగాదాల నేపథ్యంలో ఇద్దరి హత్య, భూపాలపల్లి కోర్టు సంచలన తీర్పు. ఇది గంగారంలో జరిగింది. ఎప్పుడు జరిగింది? 2021లో జూన్ 19లో జరిగింది. ఇది పాలోళ్ళే భూముల కోసం చంపుకున్నారు. వాళ్ళే చంపుకున్నారు. వాడు కారం ఒకటి, వాడు గొడ్డలతోని, వాడు కర్రతోటి, ఇక విచలవిడిగా ఎటు చెప్తా గట్టి చేసిర్రు, చంపుకున్నారు. ఇది అప్పుడు మన కాటారంలో డిఎస్పీ గారు బోనాల కిషన్ గారు అప్పుడు దీన్ని కేసు టేకప్ చేసిర్రు. అదేవిధంగా ఇక్కడ ఎవరు ఉండే అంటే ఎస్ఐ సామమూర్తి గారు ఉండే. సామమూర్తి గారు కూడా దీన్ని సుమోడ కేసు చేసారు. దీన్ని కేసులు చేసిర్రు. ఇది 9 మంది మీద కేసులు చేసి జైలు పంపించారు. బెయిల్ మీద వచ్చారు. మళ్ళీ దీన్ని కేసు మళ్ళీ పరిగణలోకి తీసుకొని భూపాలపల్లి సెషన్స్ కోర్టు మళ్ళీ తీర్పిచ్చింది. అయితే విషయం ఏంటంటే రైట్, ఇప్పుడు ఇది 9 మంది కలిసి ముగ్గురిని హత్య చేసిర్రు. ఇది ఒకటి రైట్. ఇప్పుడు ఈ 9 మంది కలిసి ముగ్గురిని హత్య చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందాడా? ఇలా ఏ అధికారుల నిర్లక్ష్యం ఉన్నది? మీరు ఒకసారి చెప్పండి ప్రజలారా. ఇప్పుడు రైతుకు వీళ్ళ కేసనే కాదు, ఇప్పుడు రైతులు గెట్టు పంచాయతీ కంట్రోల్ పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారు? ఏ అధికారుల నిర్లక్ష్యం వల్ల వీళ్ళు పెట్టుకుంటారు? ఒకసారి మీరు ఆలోచించండి. ఎప్పుడైనా బాధితుడు పోయి ఒక పిటిషన్ ఇస్తే ఎంఆర్ఓ ఆఫీస్లో అయినా కానీ పోలీస్ స్టేషన్లో అయినా కానీ దాన్ని 24 అవర్స్లో దాన్ని సుమోటో కింద తీసుకొని ఆ సమస్యను పరిష్కారం చేస్తే గిసోటి మర్డర్లు జరుగుతాయా? మీరు ఒకసారి చెప్పండి ప్రజలారా. మీరు ఒకసారి ఆలోచించండి. ముఖ్యంగా రైతులు మీరు ఒకసారి ఆలోచించండి. చిన్న గుంట కాడ నరుక్కుంటాను. రైతు పోయి నా భూమి కబ్జా పెడతాడు అయ్యా అని చెప్పి ఎంఆర్ఓకి ఇస్తే ఎంఆర్ఓ దాన్ని వెరిఫికేషన్ చేసే వరకు 6 నెలలు అవుతుంది. నా భూమిని అక్రమంగా భూమిని దున్నుతాడు కూడా వచ్చి అని చెప్పి నన్ను కొట్టుతాడు, నన్ను కొట్టడానికి వస్తాడు, నా భార్య పిల్లల్ని హింసిస్తాడు, నా భూమిని కబ్జా పెడతాడని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు ఇస్తే అది 7 అవుతుంది. వీళ్ళు ఏమంటారు? మాది రెవెన్యూ పరిధి కాదు, మేము ఇళ్ళకు రాము అంటారు. ఇక వాళ్ళు ఏమంటారు? ఆడు పోయిన తర్వాత మేము వెరిఫికేషన్కి వస్తాం, మోక సర్వే చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం వరకు 6 నెలలు అవుతుంది. వీళ్ళు చేసే వరకు అక్కడ జరుగుతుంది. వీళ్ళ అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్ట కాదా? గిసొంటి కేసులు ఎప్పుడైతే రైతు అన్నటోడు పోయి అక్కడ ఒక కేసు నా భూమి దున్నుతాను అని చెప్పి ఒక పిటిషన్ రాసేసినప్పుడు సుమోటో కింద పోయి దాన్ని వెరిఫికేషన్ చేసి సత్వర న్యాయం చేస్తే గిసొంటి మర్డర్లు జరుగుతాయా తెలంగాణలో? ఇక ప్రభుత్వాలు ఎన్ని మారినా కానీ గిసొంటి మర్డర్లకు తావే లేకుండా పోయింది. ఈరోజు జరిగింది, రోజుకు జరుగుతలేవా? రోజు ఎన్ని జరుగుతాయి? రోజు ఎంతమంది గడ్డు పంచాయతీ గడ్డ చంపుకుంటారు? చిన్న అరగుంట గుంట కూడా చంపుకుంటారు గూడాలతోటి. జరుగులేవా? ఇక ఆయన వచ్చి ధరణి పెట్టే భూమిని మొత్తం ప్రక్షాళన చేస్తా, గెట్టు పంచాయతీలు తీసేస్తా అని చెప్పి ధరణి పెట్టిండు. గంగాల కలిసింది. ఆ విఆర్ఓలు ఉండబట్టే ఇట్లయితుంది, విఆర్ఓలు చేయబట్టి ఇట్లయితుంది, గొడవలు జరుగుతాయని చెప్పి వాళ్ళ మడుకుపోయిన వాడు ఎత్తివి. సరే, అట్లా ఆగిందా? ఆగలేదు. మళ్ళీ ఈయన భూభారతి పెట్టిండు. భూభారతి పెడితే ఏమన్నా ఆగిందా? అది ఆగలేదు. మరి ఎట్లా పరిష్కారం అవుతాయి? ఏ విధంగా పరిష్కారం అవుతాయి? ప్రభుత్వాలు మారుతానే కానీ రైతు కోస అయితే పోతలేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పంచాయతీలు లొల్లులు కొట్లాటలు అయితే ఎదులేవు కదా. ఇలా ఈ బంద్ అవుతలేవు కదా. మరి ఎందుకు బంద్ అవుతలేవు? అధికారమేటోడు సక్రమంగా పనిచేసినాక ఈ పంచాయతీలు ఎందుకు వస్తాయి అనేది నా క్వశ్చన్. అధికారం అనేటోడు ఒక రైతుకు సత్వర న్యాయం చేసినాక ఇటువంటి మర్డర్లు తెలంగాణలో ఎందుకైతాయి అనేది నా ఉద్దేశం. ఇందులో ఇద్దరు తప్పు ఉందా లేదా? ఇటు రెవెన్యూ తప్పు ఉన్నది, ఇటు పోలీసులు తప్పు ఉన్నది. ఇటువై కేసు పెట్టినప్పుడు వాళ్ళు పోయి అక్కడ ఆఫ్ చేస్తే అయిపోయేది, అక్కడ సమస్య పరిష్కారం అయ్యేది. ఎంఆర్ఓ ఆయన పోయి అక్కడ పోయి దాన్ని సమస్య పరిష్కారం చేస్తే అయిపోయేది. కానీ వీళ్ళు చేయరు. ఇప్పుడు వాళ్ళు కెలబడి కొట్టుకొని దెబ్బల్లాగి చచ్చిపోయిన తర్వాత వీళ్ళు పోయి ఆ రైతులు భూమి చూసి ఇప్పుడు ఏం చేస్తారు? ఉరుకుతారు. ఇట్లా ఉరికి డిఎస్పీ కానీ మొదలు పెడితే కానిస్టేబుల్ అందరూ పోయి గస్తీ కాసుకుంటా ఆడ డెడ్ బాడీలకు పంచనామాలు చేస్తారు, ఎఫ్ఐఆర్ కాపీలు చేస్తారు, మార్చరుచి పంపించాలి, ఈ భూమి ఎవరిది అది ఇది అని చెప్పి గప్పుడు రాస్తారు. ఇదేదో చేసేది ముందే చేస్తే అయిపోతుంది కదా. అయిపోతే గిసోంటి లొల్లులు కావు, కొట్లాటలు కావు, సంపుకోడు కాదు, 2 జీవితాలు ఇట్లా నాశనం అయ్యేటి కాదు కదా. ఈ ఎన్ని ప్రభుత్వాలు మారినా ఒకటి చెప్పగలుగుతా బ్రదర్, ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది నాయకులు వచ్చినా లాస్ట్గా దేవుడు వచ్చినా రైతులకు మాత్రం మేలు చేయరు. పక్క చెప్తాను కదా, ఈ భూములలో ఎప్పటికీ పరిష్కరించలేరు. వీళ్ళు చేసుకుంటూ పోతారు, వాళ్ళు చేసుకుంటూ పోతారు అంతే.
ఇక్కడ బలి కావాల్సింది అధికారి కాదు, ఇక్కడ బలయ్యేది అధికారి కాదు, ఇక్కడ దీనికి నష్టపోయేది అధికారి కాదు. కేవలం రైతులే వాళ్ళకు వాళ్ళు కొట్టుకొని చచ్చుడే తప్ప ఇక్కడ ఎవ్వరూ బలైతలేరు. రైతులే కొట్టుకుంటారు, రైతులే చస్తారు, రైతుల మీదనే పోలీసులు కేసు పెడతారు, పంచనామాలు చేస్తారు, జైలు పంపిస్తారు అంతే. కానీ వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి మాత్రం ఏ అధికారం వస్తలేడు, ఏ పోలీసు వాడు వస్తలేడు, ఏ రాజకీయం వస్తలేడు, ఓ ముఖ్యమంత్రి కూడా వస్తలేడు. వాళ్ళకు కబ్జాలు పెట్టుకున్న భూములు రికార్డులు రాసుకోవడానికే తెల్లారలేదు. వీళ్ళు ఏం పరిస్థితి చూస్తారు.